బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6 నుండి 13 వరకు ఘనంగా నిర్వహించనున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంజాపురం శ్రీనివాస్, బీజేపీ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలిపారు. గోదావరికని శారదానగర్లోని సరస్వతి శిశు మందిర్లో శుక్రవారం బీజేపీ జిల్లా సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6 నుండి 13వ తేదీ వరకు పార్టీ నాయకత్వం దేశం మొత్తంలో పండుగలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ పార్టీ 3 సార్లు అధికారం చేపట్టి భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇనుమడింప చేయడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతుందని వెల్లడించారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి స్వర్ణ జయంతి ఉత్సవాలను కూడా ఈ సంవత్సరం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల కామన్ మ్యాన్ కూడా వ్యతిరేకించే స్థితిలో పాలన ఉందని ఆరోపించారు. పేద ప్రజలకు సుపరిపాలన అందాలన్నా, నిజాయితీతో కూడిన పాలన కావాలన్నా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా రేవంత్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడు రేవంత్ రెడ్డిని గద్దెదించుతామా అన్న ఆలోచనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందని, రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇది ఓన్లీ ఆల్టర్నేటివ్ వచ్చింది. కాంగ్రెస్ కు మరియు బీఆర్ఎస్ కు కాదని ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతంగా ప్రజలు సమర్థించి మొన్నటి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 8 స్థానాలు కాంగ్రెస్ తో సమానంగా. ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే ఇవాళ 16 మాసాల కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే నిజంగా కూడా ఒక కామన్ మ్యాన్ కూడా ఇవాళ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ పరిపాలనను చీల్చి చెందాడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది కళ్ళ ముందర కనబడుతున్న సత్యం. అనేక మార్లు హైకోర్టు ఇవాళ నిన్న సుప్రీంకోర్టు కూడా చివాటు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. వెదర్ ఇట్ కుడ్ బి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ కావడం గురించి కావచ్చు, లేదంటే హైడ్రా గురించి కావచ్చు, లేదంటే మూసీ నది గురించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూముల యొక్క నిర్వాహకం చూస్తూ ఉన్నాము. ఇది నథింగ్ బట్ తుగ్లక్ పాలనగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలన్నా, పేద ప్రజల అభ్యున్నతి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో సమూల మార్పులు రావాలా, అవినీతి అక్రమాలకు భిన్నంగా దూరంగా ఉండి సుపరిపాలన అందించే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీయే. కాబట్టి దీన్ని బలోపేతం చేయడం కోసం రేపు జరగబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6 నుండి కంటిన్యూస్ గా అనేక పార్టీ కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటాలు, ప్రజా సంబంధిత సమస్యల మీద ఉద్యమాలు, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేసి కార్యకర్తలను సమాయత్తం చేసి ముందుకు జరుగుతూ ఉన్నారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం మిత్రుల కాంగ్రెస్ లో డెఫినెట్ గా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు రాక మానదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. పాత కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ ఎప్పుడెప్పుడా రేవంత్ రెడ్డిని దించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఒప్పుకొని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ, ఒక మార్గదర్శనం చేస్తుంది. భారతదేశ రాజకీయాలకు, భారతదేశ యొక్క సంస్కృతికి, సాంప్రదాయాలకు భారతీయ జనతా పార్టీ మాత్రమే సరైనటువంటి పార్టీ అని చెప్పి అనేక కష్టపడి అనేక రకాలుగా ప్రజలను మెప్పించినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. 1996లో మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 13 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉంటే చాలా కష్టం, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మినహా మిగతా రాజకీయ పక్షాలను ఏకమై ఆనాడు ప్రభుత్వాన్ని తీసేసిన సంగతి అందరికీ తెలుసు. మళ్ళా అనేక కూటములన్నీ కూడా కలిసి 6 నెలలకు ఒకరు, 3 నెలలకు ఒకరు ప్రధానిగా సంవత్సరానికి ఒకరు చేసి 98లో
మరి పార్లమెంటు బై ఎలక్షన్స్ వస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పక్షంతో అధికారంలోకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి 2004 వరకు ప్రధానమంత్రిగా 1998, 1999 2 సార్లు కూడా గెలిచి ప్రధానమంత్రిగా మరి దేశాన్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన దేశంగా, ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నేతగా ఆయన చేసినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి, బల్మూరి అమరేందర్ రావు, వనిత, గుండబోయిన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.